బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 పూచీకత్తులపై ₹1,00,000 సమర్పించాలని ఆదేశించింది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బెయిల్పై తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇటు ప్రణీత్ రావు కూడా అటికలకు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రణీత్ రావుకి నాంపల్లి సెషన్ కోర్టు కొద్దిసేపటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావుకి బెయిల్ రావడంతో ప్రణీత్ రావు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 2 లక్షల పూచీకత్తు అంటే లక్షకు సంబంధించిన 2 లక్షల పూచీకత్తు సబ్మిట్ చేసి అదేవిధంగా షరతులు కొన్ని అంటే ఈ బెయిల్ కి సంబంధించి హైదరాబాద్ విడిచి ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి నిందితులు ఇంకా ఎవరిని ప్రభావితం చేసే అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రణీత్ రావుకి సంబంధించిన న్యాయవాదులు కోర్టులో వాదించడంతో ప్రణీత్ రావుకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్య నిందితులైనటువంటి ఎవరైతే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఇంకా పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ఇండియాకి రప్పించే ప్రయత్నాలకు వైపు కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ కేసులో ఏదైతే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నకి బెయిల్ వచ్చింది కాబట్టి ప్రణీత్ రావు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాదనలు వినిపించడంతో నాంపల్లి సెషన్ కోర్టు ప్రణీత్ రావుకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు లేదా రేపు చెంచల్గూడ జైలు నుంచి ప్రణీత్ రావు కూడా రిలీజ్ కానున్నారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ముఖ్య నిందితులైనటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఇంకా రప్పించి ఇక్కడికి ఇండియాకి రప్పించి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేది. కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 4 కూడా ఈ బయటికి రావడం జరిగింది. వారికి షరతులతో కూడిన బెయిల్ హైకోర్టు తిరుపతన్నకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాధాకిషన్ రావు, భుజంగరావుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత నాంపల్లి సెషన్ కోర్టు ఈ రోజు ప్రణీత్ రావుకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.